అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ₹1,00,000 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఆర్థికవేత్తలు ముందుకొచ్చి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ఇవ్వాలనుకునే వాళ్ళు చెక్కుల రూపంలో, డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో సహాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా వంతు కర్తవ్యంగా, ధర్మంగా, వ్యక్తిగతంగా నేను ఒక ₹1,00,000 వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తూ ఉన్నా. అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే వ్యాపారులు కానీ, ప్రజలు కానీ ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే మా కార్యాలయంలో ఇవ్వండి. ఆ డీడీలను, చెక్కులను జాగ్రత్తగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేర్చి వరద బాధితులకు మనం కూడా మన వంతు సహాయంగా నిలబడదాం. ఇప్పటికే చాలామంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు, ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు.